జాగ్రత్తగా నడుచుకోవాలని ఒకటి, జాగ్రత్తగా మాట్లాడాలని ఒకటి, జాగ్రత్తగా దేవుని స్తుతించాలని ఒకటి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వెళ్ళాలని ఒకటి. ఇలాగా ప్రతి దాంట్లో ఏముంది? జాగ్రత్త జాగ్రత్త. మన పిల్లల్ని మనం ఇంట్లోంచి బయటికి పంపించేటప్పుడు ఏం చెప్తాం మనం? జాగ్రత్తగా వెళ్ళు అని, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండు, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు అని మనం చెప్తూ ఉంటాం. స్కూల్కి పంపించినా, ఏదైనా ఊరు పంపించినా, ఏదన్నా ఒక ఉద్యోగానికి వెళ్ళినా మనం మన పిల్లలకి చెప్పే మొదటి మాట ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా మాట్లాడు అంటాం. అలాగే దేవుడు కూడా మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనం జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా ఇతరులు చెప్పే మాటల విషయంలో కూడా జాగ్రత్తగా మనం వినాలంట. ఇతరులు చెప్పే మాటలు వింటాం కదా మనం, ఆ మాటలు వినేటప్పుడు ఆ పనికొచ్చిన మాటలు అయితేనే మనం వినాలంట. పనికిరాని మాటలు మనం మాట్లాడేటప్పుడు ఆ స్థలంలోంచి వాళ్ళు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి.